అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఏ పని లేదనే విధంగా ఒకటే పనిగా పెట్టుకొని తీన్మార్మలను ఇష్టానుసారంగా ఇష్టమున్న పదజాలంతో తిడుతున్న సంగతి తెలిసిందే. ఈ రండగాడు వేరే సబ్జెక్టు లేక ఇదే సబ్జెక్ట్ ఎంచుకొని పొద్దున్న లేస్తే మల్లన్నను తిట్టడం కోసమే ఛానల్ పెట్టుకొని మల్లన్నను కేవలం తిట్టడం కోసమే ఛానల్ పెట్టుకొని రండగాడు ఛానల్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీనెనుక ఒక రెడ్డి సాబు ఉన్నాడు. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ఆలస్యంగా ఏం తెలియలేదు. దీన్ని ఆలస్యంగా చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేసిన. ఎందుకంటే ఇది ఎప్పుడో చెప్పుదును. వీనెనుక ఎవరున్నారో ఏం కథ అన్నది ఒక రెడ్డి సాబ్ ఉన్నాడు. ఆ రెడ్డి సాబ్ ఉన్నాడని నేను ఎప్పుడో చెప్పుదును. కానీ ఎందుకు చెప్పలేదంటే వీడే మార్నింగ్ న్యూస్లో చెప్పిండు. ఆ రెడ్డి సాబ్ ఎవరు ఏం కథ అన్నది మీరు ఒకసారి మార్నింగ్ న్యూస్ నేను పేరు చెప్పగాని క్లియర్గా మీకు అర్థం కావాలంటే ఆ రెడ్డి సాబ్ సంగతి తెలియాలంటే ఒక్కసారి క్లియర్గా మీరు ఆ మార్నింగ్ న్యూస్లో చూడొచ్చు. ఈ రెడ్డి సాబు ముచ్చట కూడా కలవరిస్తూ ఉంటాడు. అది ఆ విషయం పక్కకు పెడితే రైట్, ఈడు ఇంతగానం బరిదెగించి మాట్లాడడానికి కారణం ఏంది? మరి ఈయన వెనకేమైనా వ్యవస్థ ఉందా, లేకపోతే ఈయన కోసం కేసీఆర్ దిగేస్తాడా అంటే ఈడు కేసీఆర్ గేట్ల కాడ వాచ్మెన్ ఉంటాడు చూసినావా, ఆయన గోరుతో సమానం. వీడు కేసీఆర్ ఎవరిని పట్టించుకోడు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ సంతోష్ రావు కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వీళ్ళ దగ్గర పసలేదని తెలిసి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎవరిని కూడా పట్టించుకోరు. వాడు నేను ఏం బాగుతున్నానంటే ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు నేను కేసీఆర్ దగ్గరకు పోతా అంటాను కదా. కేసీఆర్ దగ్గర కాదు పోయేది, కేసీఆర్ దగ్గర కాదు. ఆ రెడ్డి సాబు ఎవరి దగ్గరకు పంపిస్తాడు తెలుసా? యనుమల రేవంత్ రెడ్డి కొండల రెడ్డి దగ్గరికి ఈ కథ అంతా నడుస్తుంది. యనుమల రేవంత్ రెడ్డి ఈ రెడ్డి కాంగ్రెస్కి సంబంధించిన ఒక అభిమాని, రేవంత్ రెడ్డి కొండల రెడ్డి అభిమాని. ఆ రెడ్డి సాబు మల్లన్న దగ్గర పనిచేసిండు గతంలో. ఈ కుట్రలు కుతంత్రాలు ఈ చిల్లర పనులు ఈ పసిగట్టిన తీన్మార్మలన ఆ రెడ్డి సాబును పక్కకెట్టిండు. కొండల రెడ్డి ప్రధాన ఇప్పుడు ఒక మావోడు అనే ఫీలింగ్, అంటే ఇప్పుడు తీన్మార్మలన బీసీల గురించి ఉద్యమం చేస్తున్నాడు కాబట్టి ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలంటే ఈ చిన్న పంచాయతీలు తీన్మార్మలన ముంగట వేస్తే ఈ పంచాయతీలతోనే తీన్మార్మలన కాలం వెల్లడిస్తాడనే విధంగా ఈ బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే కుట్ర చేస్తున్నారు మిత్రులారా. ఒక్కసారి గమనించాలి. ఆ రెడ్డి సాబు గతం నుంచి కూడా ఇదే పిచ్చి పనులు చేస్తూ ఉంటే ఇది తీన్మార్మలన ముందే గమనించి పక్కకు పెట్టేసిండు. దాని ఆఫీస్ చుట్టూ ప్రదర్శనలు చేసిండు. నన్ను మళ్ళీ తీసుకోండి అంటే తీన్మార్మలన ఒక్కసారి ఒక వ్యక్తిని పక్కకెట్టిండంటే వ్యవస్థలో నువ్వు వచ్చి మార్పు వచ్చి నిజంగా మారినవని తెలిసిన రోజు తీసుకుంటాడు. కానీ ఈ పిచ్చి పనులు చేస్తే ఎప్పుడు కూడా తీసుకోడు. ఆ రెడ్డి సాబు వీడిని ఉసగొలుపుతా ఉన్నాడు. ఈ కుక్కను, ఈ రండ కుక్క ఇది తెలియకుండా, ఈ లుచ్చగాడు ఇది తెలియకుండా ఇష్టానుసారంగా ఇష్టమైన పదజాలంతో మాట్లాడుతాడు. కాకపోతే వీడు లాస్ట్కి అయితే చివరకు బకరా అయ్యేది ఈ దొంగన కొడుకే. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఆ రెడ్డి సాబు డైరెక్ట్ కొట్లాడలేడు కదా తీన్మార్మలన పైన. కానీ రెడ్డి సాబు ఇప్పుడు ఎంత కాంగ్రెస్ పార్టీ అయినా డైరెక్ట్ తీన్మార్మలన మాట్లాడితే తీన్మార్మలన బీసీ ఉద్యమం ఎత్తుకున్నాడు కాబట్టి, తీన్మార్మలన బీసీల పక్షపాతి కాబట్టి, తీన్మార్మలన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆ రెడ్డి సాబు డైరెక్ట్ మాట్లాడితే ఇబ్బంది అవుతుందని తీన్మార్మలన ఇండైరెక్ట్గా ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు. ఇది ఒక్కటి గమనించండి. ఆ రెడ్డి సాబుకి చెప్తా ఉన్నా, నువ్వు ఎన్ని కుట్రలు పండినా ఇలాంటి చెంచాగాలను, ఇలాంటి లఫుటుగాలను, ఇలాంటి రండాగాలను ఎంత పెట్టి తిట్టించినా తీన్మార్మలన వెంట్రుక కూడా నువ్వు వీకలేవు. అది కూడా గుర్తుపెట్టుకో. నువ్వేం తెలివి కలవను అని వాళ్ళకి వచ్చి ఇళ్ళకి మొత్తం తిరిగిపోతున్నావాడు కదా. ఎవడు ఇప్పుడు వీడు సరే ఆ రెడ్డి సాబ్ సంగతి పక్క పెడితే వాడు ఈ రెడ్డి సాబ్ చేతిలో వీడు కీలు బొమ్మగా తిరుగుతున్నాడు సంగతి తెలిసిందే, మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ వీడియో కూడా వాడు చూస్తాడు, క్లియర్గా క్షుణ్ణంగా చూస్తాడు. మరి ఏం జరుగుతుంది నా కోసం, ఈడేం చెప్తాడు ఏం కథ అనేది క్లియర్గా నీకోసం చెప్తున్నా. నువ్వు మల్లన్న బొచ్చు కూడా బీకలేవు, నువ్వు నీ అనుకున్న రెడ్డి సాబ్ కూడా బొచ్చు కూడా బీకలేవు. ఈడు ఇక దాడి అని అంటాడు కదా. సరే, అభిమానులు మల్లన్నకు రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న అభిమానులు ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టి ఒక పార్టీ నియమించిండు, పార్టీకి అధ్యక్షుడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్మలన్నకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో ఫోన్ చేస్తారు. దానికి వీడు ఏం పెట్టుకున్నాడు, నిజంగా దమ్ము ధైర్యం సమాధానం చెప్పే మొగోనివి అయితే, ఒక అమ్మకి అబ్బాయికి పుట్టినోనివి అయితే ఓన్లీ నీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ నంబర్లే ఎందుకు కలిసేటట్టు ఫోన్ పెట్టుకున్నావు? ఆ సమాధానం చెప్పాలి. అవురా, ఆ సమాధానం చెప్పాలి. రండా ఫస్ట్ ఆ సమాధానం చెప్పాలి. నువ్వు ఎందుకు నిన్న ఉప్పల్లో ఎందుకు తిరిగినావు? ఇప్పుడు దాడి ఎవరి మీద ఎవరు చేసడానికి తిరుగుతున్నారు? మరి ఇప్పుడు నీ మీద తీన్మార్మలన దాడి చేస్తామని నువ్వు తిరుగుతున్నావు. మరి నువ్వు ఉప్పల్లో చాయ్ హోటల్లో పొంట ఆడిడ ఎందుకు తిరుగుతున్నావు? అంటే పని పాట లేకుండా కేవలం ఫేమస్ అవ్వడం కోసమే చెప్పించి, ఫేమస్ అవ్వడం కోసం యూట్యూబ్లో ఇంత డబ్బులు దండుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చిల్లర పనులన్నీ చేస్తుంటే ఈ రండగాడు. వేరే సబ్జెక్ట్ ఏం లేదు. ఇక వీడు వీడు వేయ ఇదే పనింది. వీడు చెప్తా ఉంటాడు, వీడు చేస్తూ ఉంటాడు. మధ్యలో బకరా ఎవడు? నువ్వే అవుతావు.
ఎర్రి పుష్పం నువ్వే అవుతావు లాస్ట్కి వస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి దయచేసి మిత్రులారా. ఈ రెడ్డి సాబు కుట్రలకు తీన్మార్ మల్లన్న ఏది కానీ ఒక 10 రోజుల ముందే పసిగడతాడు. ఆ వ్యక్తి ఎటువంటివాడు, ఏం కథ, ఏం కార్యక్రమాలు చేస్తున్నాడు, ఏం కథ అనేది ఆ 10 రోజుల ముందే పసిగడతాడు. ఆ 10 రోజుల ముందే పసిగట్టే నేపథ్యంలో ఈ రెడ్డి సాబును పక్కకెట్టిండు. బీసీ ఉద్యమాన్ని అణిచివేసేందుకు, బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు, తీన్మార్ మల్లన్న మైండ్ను డైవర్ట్ చేసేందుకు ఈ చెంచాగాన్ని అడ్డం పెట్టుకొని, ఈ రండగాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా పదజాలం ఆడుకుంటా ఇష్టానుసారంగా తిట్టిపిస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాన్ని ఎవడు నీలాంటి పోరంబొగ్గాలు, నీలాంటి లుచ్చా లఫుట్గాళ్ళు, నీలాంటి రండగాళ్ళు, నీలాంటి లేకిన్న కొడుకులు ఎంతమంది వచ్చినా కానీ ఈ ఉద్యమం ఆగది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏ భాష వాడితే నేను అదే భాష వాడతా. ఈ కాంచెలు మీకు దమ్ము ధైర్యం లేక, కాంగ్రెస్ పార్టీని ఎదిరించే దమ్ము లేక, కేసీఆర్ కాదు వీడు, కేసీఆర్ మనిషి కాదు, కాంగ్రెస్ మనిషే. గుర్తుపెట్టుకోండి, ఈ మహేష్ గాడ్సే గాడు కాంగ్రెస్ మనిషే, కాంగ్రెస్ మనిషే వీడు, కాంగ్రెస్ మనిషే. వీడు ఉద్యమాన్ని, బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే పనిలే ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఈ గాండు గానికి, ఈ గాండు డాష్ గా డాష్ డూ గానికి, ఇక అదే గ్యాస్ గాడు అనే కాడ మధ్యలో గ్యాస్ డాట్ డూ గా డాట్ డూ ఆయనకి చెప్తా ఉన్నా. నువ్వు ఒకే అమ్మకి అబ్బకి పుట్టినట్టుంటే బీసీ ఉద్యమం గురించి నువ్వేం చేస్తావో చెప్పాలి. ఒకే అమ్మకి పుట్టలేదు, ఒకే అబ్బకి పుట్టలేదు, నిజంగా నా తల్లిదండ్రులు ఒకరు కాదు అనుకుంటే నీ ఇష్టానుసారం ఈ రెడ్డి సాబ్ ఎగిరంటే ఎగిరి, ఈడు ఎగిరిస్తాడు, నువ్వు ఎగురుతావు అంతే. ఈ ఈ ఈ ఈ కీలు బొమ్మ అయ్యేది ఎవడు, లాస్ట్కు బక్రగాడ ఏదో ఎవడంటే నువ్వు అవుతావు. బీసీ సమాజం ముంగట, బీసీ ప్రజల ముంగట, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సోదరుల ముంగట ఎవడు బక్రగాడ అవుతాడంటే నువ్వు అవుతావు. గుర్తుపెట్టుకో, ఇది అతి తొందరలోనే నీ భాగవతం మొత్తం బయటపడుతుంది. ఈ రెడ్డి సాబ్ నీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం బయటపడుతుంది. ఇది ఒకటి మాత్రం రాసి పెట్టుకో దయచేసి మిత్రులారా. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్నో ఉంటాయి. మనం ఏం అడుగుతున్నామంటే రాజ్యాధికారం అడుగుతున్నాం. మనం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కలిసి మనం వాళ్ళది ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో కాదు వాళ్ళు అడిగేది, రాజ్యాధికారం అడుగుతున్నాం. కాబట్టి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్నో ఉంటాయి. మనం దాన్ని పసిగట్టుకుంటా ముందుగా మన నాయకుడైన తీన్మార్ మల్లన్న మన ఉద్యమం, మన బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్న తీన్మార్ మల్లన్నను కించపరిచేందుకో, లేకపోతే చిన్నగా చేసేందుకో, ఈ చిన్న పంచాయతీలు పెట్టేందుకో ఎన్నో కుట్రలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు ఇలాంటి దొంగనా కొడుకులు, మన బీసీలనే ఇలాంటి దొంగనా కొడుకులు ఎంతోమంది వస్తూ ఉంటారు, ఇలాంటి రండగాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు. అది కనిపెట్టుకుంటా మనం ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి మిత్రులారా. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, మన ఛానల్ గ్రోత్ అనేది రిపోర్ట్స్ కొట్టిస్తూ ఉన్నారు. మనం ఏ కౌంటర్ చేసినా కానీ దాదాపు వేలల్లో పోయే ఛానల్ను రిపోర్ట్ కొట్టిస్తూ ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, దయచేసి లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం చేయండి.